తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి మేము చేయమంటాం అంటున్నారు. ఓకే, అది అది వాళ్ళు చెప్పే మిషా. కానీ వైసీపీ కార్యకర్తలు కూడా ఏం జరగట్లేదు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు నలుగురు ముగ్గురు నాయకులు తప్పితే వాళ్ళకి తప్పితే మిగతా ఎవరికి కూడా ఏమీ పని జరగట్లేదు. ఇక్కడ వాళ్ళకి ఏమైనా చేసే ఉద్దేశం వాళ్ళకి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంత అనికేసుకోగలడు అనే దాని మీద ఉంటుంది ఆయన శ్రద్ధ అంతా. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఆయన ఎంత అనికేసుకోగలరు అనే దాని మీద ఉంటుంది. ఇంకా ఓకే, ఎంతైనా కానీ లాగేసుకుంటూనే ఉంటారు వాళ్ళు, అంతవరకే చూస్తారు. కానీ పక్కన సమస్యలు వాళ్ళు వైసీపీ అవనివ్వండి, తెలుగుదేశం అవనివ్వండి, జనసేన అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, సిపిఐ అవనివ్వండి, ఎవరైనా కానీ ఒకటే, వాళ్ళకి వాళ్ళ స్వార్థము, సొంత స్వార్థం ఎక్కువ చూసుకుంటా ఉంటారు. అలాంటి నాయకులు, అలాంటి ప్రభుత్వమే జరుగుతుంది ఇక్కడ. దాన్ని మనం పోగొట్టుకోవాలనుకుంటే ఒకే ఒక అవకాశం ఉంది మనకి. రేపు జరగబోయే ఎన్నికల్లో చాలా డిపాజిట్లు పోగొట్టేటట్లుగా అతను ఓడించి పంపిస్తే మనకి చంద్రబాబు నాయుడు గారు బోల్డని హామీలు ఇస్తున్నారు. అందరితో పాటు ఆ హామీలే కాకుండా మనకి స్పెషల్ గా కూడా దక్కించుకునే అవకాశం ఉంటది. గుడివాడ ఒక స్పెషల్ నియోజకవర్గం కింద ట్రీట్ చేస్తున్నారు. అంతకు తగ్గట్టుగా ఫలితం మనం ఇస్తే దాంట్లో ఆయన దగ్గర కూడా మనం హక్కుగా అడిగి తీసుకుందాం చాలా విషయాలు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో గుడ్లవల్లేరు మండలం కౌతురం గ్రామంలో ఈ రోజున పర్యటించడం జరుగుతుంది. మేమందరం కూడా ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఒకటే. గత 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని నమ్ముకుని మన గుడివాడ నియోజకవర్గం ఎంత వెనకబడిపోయింది అనడానికి ఈ యొక్క పర్యటనలో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, మంచినీరు కానీ, డ్రైనేజీ ఫెసిలిటీలు కానీ, సదుపాయాలు కానీ ఇంతవరకు ఈ ఎమ్మెల్యే చేయలేని పరిస్థితి. కాబట్టి మనం ఎన్నిగండ్ల రాము గారు సంవత్సర కాలంలోనే అనేకమైన, ఆయన వ్యక్తిగతంగానే, ఒక అధికారికంగా అలా లేకపోయినా వ్యక్తిగతంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజున పేద ప్రజలకి అన్నదానం చేయటమే కానీ, ఉద్యోగస్తులకి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కల్పించడం కానీ, రైతులకి, ముఖ్యంగా రైతులు మన వర్షం వచ్చి ఇబ్బంది పెడితే రైతులకి పంట బోధులు తవ్వటమే కానీ, ఇటువంటి అనేకమైన మంచి కార్యక్రమాలు ఆయన వ్యక్తిగతంగా సంవత్సర కాలంలో చేశారు. కాబట్టి మీరు 20 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిని చూశారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన కొత్త వ్యక్తి వెనిగండ్ల రాము గారిని మనం కూడా అందరం కూడా కలిసికట్టు ఈ రోజున అనేక మంది నాయకులు, ఈ రోజున రాయ వెంకటేశ్వరరావు గారు కానీ, పెన్నేని వెంకటేశ్వరరావు గారు కానీ, ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా మన గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతున్నారంటే మనం ఒక్కసారి వెనిగండ్ల రాము గారి యొక్క మంచితనాన్ని మనందరం కూడా ఆలోచించి ఆయనకి ఓట్లేసి, అత్యధిక ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా మేము అందరినీ కోరుకుంటూ, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేశారు. మనందరం కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాలున్న వ్యక్తిని పారదోలి కొత్త వ్యక్తి మన వెనిగండ్ల రాము గారి యొక్క మంచితనాన్ని చూసి ఆయన ఎమ్మెల్యేగా చేసుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి సైకిల్ గుర్తుకేసి వెనిగండ్ల రాము గారిని గెలిపించాల్సిందిగా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.